వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్. గోదావరి కని జనగామ 9వ డివిజన్లో వడ్లు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. సంగారెడ్డి జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్న లగచెర్ల రైతులను పరామర్శించిన కేటీఆర్. ఉత్తరప్రదేశ్ ఝాన్సీలో మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం. ఘనంగా 88వ రామోజీరావు జయంతి జాతీయ పత్రికా దినోత్సవం వేడుకలు. ఆదర్శ పాఠశాలలో డిఐఓ ఆకస్మిక తనిఖీ. ఇక వివరాల్లోకి వెళ్తే, కరీంనగర్ 9వ డివిజన్ కోతిరాంపూర్ వద్ద ఫార్ములా 1 కార్ డెకాటర్స్ షాప్ ఓపెనింగ్ చేసిన గౌరవనీయులు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ సునీల్ రావు, కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, నగర బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్ల శంకర్, వార్డు కార్పొరేటర్ ఇల్లంద గారు, ఎడ్ల అశోక్ గారు, ఎంఐఎం కార్పొరేటర్స్ మరియు డిప్యూటీ మేయర్ అబ్బాస్ సామి, ఫార్మర్ మైనార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ నయీం, ఫబ్బతి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. जितने कारा है उतने दुकाना है. ఈరోజు కరీంనగర్లో మనం ఫార్ములా కార్డ్ డెకర్స్ ఓపెన్ చేశాము. నేను గంగుల కమలాకర్ సార్ గారికి, సునీల్ రావు గారికి, మన మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి అందరికీ నేను థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్తున్నాను. వాళ్ళ విలువైన టైం మనకి ఇచ్చారని. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ వన్. మన దగ్గర అన్ని వెరైటీ టైప్స్ కార్స్ బ్రాండ్స్ ఉన్నాయి. అన్ని ఏ కార్ కానీ మనం అన్ని ప్రిపేర్ చేసి ఇస్తాము. సర్వీస్ మన దగ్గర మంచిగా ఉన్నది, క్వాలిటీ ఉన్నది, అండ్ రీజనబుల్ ప్రైస్ కూడా మనం ఇస్తాము. మీరు
ఒక్కసారి మన షాప్కి విజిట్ చేయండి, చూడండి మన క్వాలిటీ, మన ఎక్స్పీరియన్స్. ఇంకా మన దగ్గర అన్ని బ్రాండ్స్ టైప్ వెహికల్స్ ఏదైనా కానీ మన దగ్గర అన్ని ప్రిపేర్ అవుతాయి. మన దగ్గర ప్రొఫెషనల్ టెక్నీషియన్స్ కానీ ఉన్నారు, వాళ్ళ 10 year ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నది వాళ్ళ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఘనంగా 88వ రామోజీరావు జయంతి జాతీయ పత్రికా దినోత్సవం వేడుకలు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ స్వర్గీయ రామోజీరావు అందరికీ స్ఫూర్తి ప్రదాత అని ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మిసాల రామస్వామి తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని కలెక్టర్ కార్యాలయం, సమాచార శాఖ కార్యాలయం ప్రక్కన మీడియా రూమ్ దగ్గర స్వర్గీయ రామోజీరావు 88వ జన్మదినం జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా మిసాల రామస్వామి ఆధ్వర్యంలో స్వర్గీయ రామోజీలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మిసాల రామస్వామి మాట్లాడుతూ స్వర్గీయ రామోజీరావు విశ్వసనీయతను ప్రాణ సమానంగా కాపాడుకున్నారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కుట్రలను చేస్తూ సాహసమే ఊపిరిగా జీవించారని చెప్పారు. రామోజీ ఫెడరేషన్ ద్వారా కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నానన్నారు. మెయిన్ పేజీలో ఉన్నాడు. పేపర్ గురాలు మీ పేపర్లో లేదంటే నీ ఇష్టం. ఓకేనా? అందరూ పట్టుకోండి, చేపట్టుకోండి అందరూ ఒకేట్లా. హ్యాపీ బర్త్డే టు యు. ఓకేనా? అందరూ పెట్టుకొని చేయి అట్లా ఒకసారి పట్టుకొని ఇక్కడ చూడండి. ఫోటో కొద్ది అందరు రాని అందరు ఇక్కడ చూడండి. నువ్వు ఓకే అంటే చెప్తా రామకృష్ణ. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రామోజీరావు గారు ఒక గొప్ప వ్యక్తి. ఆయన చాలామందికి ఉపాధి కల్పించడమే కాక 2 తెలుగు రాష్ట్రాలని ఒక వెలుగు నింపేలా, వారి బతుకుల్లో జీవనం అనేది వెలుగులా నింపారు. అయితే ఇప్పటికీ ఆయన పుట్టి 88 సంవత్సరాలు అయింది. ఈరోజు మేము 88వ సంవత్సరం సందర్భంగా, ఆయన జయంతి సందర్భంగా మీడియా రూమ్ దగ్గర కేక్ కట్ చేసి ఘనంగా ఈ ప్రోగ్రాం జరుపుకున్నాము. అయితే మాలాంటి వాళ్ళే కాకుండా ఇప్పుడు వేలాది మందికి ఆయన ఎంతో ఉపాధి కల్పించడమే కాకుండా చాలామందికి స్ఫూర్తిదాత. అయితే అలాంటి వ్యక్తి మళ్ళీ జన్మించాలని చెప్పేసి మనమందరం కోరుకోవాల్సిన అవసరం ఉంది. కనుక అలాంటి వ్యక్తులు అరుదుగా ఉన్నారు కాబట్టి మళ్ళీ మన మధ్య ఏదో రూపంలో రావాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అయితే ఈనాడైతేమి, ఈటీవీ అయితేమి ఎంతోమందికి సమస్యల పరిష్కారంలో కానీ, అలాగే ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈనాడు అనేది అలాగే నిలబడిపోయింది. ఎంతోమంది డిస్టర్బ్ చేయాలని చూసినారు కానీ పత్రికను, ఏం కాలేదు. అది ఆయన వేసిన పునాది. ఆ పునాది చాలా గట్టిది కనుక చాలామందికి ఉద్యోగ అవకాశాలు, చాలామందికి ఈ ఉపాధి కల్పించిన ఆయన గొప్ప వ్యక్తికి మేము శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతూ ఆయన జయంతి సందర్భంగా మేము వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈరోజు రామోజీరావు గారి 88వ జయంతి సందర్భంగా ఈ చిన్న కార్యక్రమాన్ని ఈ జర్నలిస్టు ఫోరం తరఫున ఇక్కడ జరుపుకుంటున్నారు. ఆ యొక్క మహనీయుడు చేసిన బాటలో మాకు ఉపాధి అవకాశాలని, అదేవిధంగా మా జీవితాలు వెలుగు నింపినారని చెప్పని, మాకు రకంగా మార్గదర్శి అని చెప్పని ఆయన కొనియాడడం జరిగింది. అటువంటి అరుదైన వ్యక్తుల గురించి స్మరించుకోవడం అనేది చాలా అవసరం. భవిష్యత్తులో జర్నలిస్టు యూనియన్లకు, జర్నలిస్టులకు అన్ని పత్రికలు అండదండగా ఉండాలని చెప్పని కోరుకుంటున్నాం. నా పేరు ఎన్కే జయన్న,
సమాచార ప్రచార ఐక్య వేదిక రాష్ట్ర కార్యదర్శి. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలను జిల్లా ఇంటర్మీడియట్ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు ఆకస్మిక తనిఖీ చేశారు. కళాశాల విద్యార్థుల రిజిస్టర్ పరిశీలించి ప్రిన్సిపల్కు తగు సూచనలు ఇచ్చారు. అనంతరం ఇంటర్మీడియట్ విద్యార్థుల సమావేశం ఏర్పాటు చేసిన డిఐఓ వారి పట్ల అసంతృప్తి వ్యక్తపరుస్తూ తగు సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా డిఐఓ మాట్లాడుతూ విద్యార్థుల పట్ల శ్రద్ధ పెట్టాల్సింది అధ్యాపకులేనని తెలుపుతూ వారికి తగిన మార్గదర్శనం చేసి విద్యార్థుల అలవాట్లను మార్చాలన్నారు. తదుపరి ప్రిన్సిపల్ లావణ్య అధ్యాపక సిబ్బంది డిఐఓ వెంకటేశ్వర్లను శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ లావణ్య, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే పెట్టుకుంటారు కానీ లేవడానికి ఎంత బద్దకం తెలుసా? అలాగే మోగుతుంది, ఇంకొక అరగంట సేపు పడుకుంటే హ్యాపీగా ఉంటుంది కదా, ఒక అరగంట పడుకుందాంలే అని దాన్ని కట్ చేసి చక్కగా మళ్ళీ విశ్రమిస్తారు. విశ్రమించేసి అలా ఒక అరగంట అవుతుంది, గంట అవుతుంది, మళ్ళీ కాసేపు సేవ్ అవుతుంది కదా, ఇంకొక అరగంట సేపు. అంటే మన మైండ్ని అలా మన మనస్సు డైవర్ట్ చేస్తూ ఉంటుంది. సో ఎవరైతే పక్కాగా ఎస్ మీరు 5 o'clock ఖచ్చితంగా లేవాలి అని అంత స్టబ్బన్గా మీ యొక్క మైండ్ని మీరు ఏర్పాటు చేసుకోండి, లేవండి. We all the staff transferred here before 2 months back, sir. We also observed there is some lapse in their discipline and some what you said, human values and ethics and human values, sir. So we are the teachers cooperatively working on that only, sir. So when we go to class, when we are going to class, first of all we are concentrating on their human values, sir, mainly the discipline, sir. And now in their place these teachers have joined. Okay. Last 2 months back, everyone is HPD, sir. All the teachers are HPD. Now the only class. మనము టీచర్స్గా వాళ్ళని కాస్త మోటివేట్ చేయగలగాలి. రెగ్యులర్గా రావడానికి వాట్ స్టెప్స్, వాట్ యూజెస్ టు బి టేకెన్ అనేది కాస్త మీరు ఒకసారి మేడం చేయండి మేడం. చేసేసి అలా ఎస్, ఎందుకంటే గర్ల్స్ ఇక్కడ మరి 100 స్ట్రెంత్ అంటున్నారు, అట్లీస్ట్ 5% కూడా మరి కనబడి కదా. సో దట్ మరి హౌ ఇట్ ఈస్ టు బి ఇంక్రీజ్డ్ అనేది కొద్దిగా ఆలోచించండి. ఎందుకంటే మనం ఈ సిస్టంలోకి వచ్చాము, ఒక టీచర్ కమ్యూనిటీకి వచ్చాము కాబట్టి హియర్ టు సర్వీస్ స్టూడెంట్స్. కాబట్టి మనం కూడా మేమతో బాధ్యత, ఎందుకంటే యాజ్ ఏ టీచర్గా మనకు ఒక భగవంతుడు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. ఈ సొసైటీలో ఒక మంచి స్థానంలో ఉన్నటువంటి అవకాశం మనకు మాత్రమే దక్కింది. కాబట్టి మనం ఎందుకంటే పిల్లలకి తెలియదు మరి ఈ సిచ్యువేషన్లో మరి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది మనకు తెలియదు. కాబట్టి మనము వీఆర్ హైలీ ఇంటెలెక్చువల్స్, వీఆర్ హైలీ క్వాలిఫైడ్. మరి మనకు ఈ భగవంతుడు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని పిల్లలపైన మనం కాస్త ఫోకస్ చేయాలి, కాన్సన్ట్రేట్ చేయాలి. ఐఎమ్ డాక్టర్ వెంకటేశ్వర్లు, డిఐఓ జగిత్యాల్. ఈరోజు ఇక్కడ ఈ మోడల్ జూనియర్ కాలేజ్కి విజిట్ చేయడం జరిగింది. సర్ప్రైజ్ విజిటింగ్లో ముఖ్యంగా ఎవ్రీథింగ్ ఈజ్ క్వైట్ ఫైన్. కాకపోతే పిల్లల యొక్క స్ట్రెంగ్త్ కొంత అటెండెన్స్ కొద్దిగా తక్కువగా ఉంది. కాబట్టి ప్రిన్సిపల్ గారికి మరి టీచింగ్ స్టాఫ్కి నేను మరి స్టూడెంట్స్ని ఎలా మరి మోటివేట్ చేయాలి, మరి కాలేజ్కి రావడానికి ఎలాంటి మేజర్స్ తీసుకోవాలి అని సూచనలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ ఒక విషయంలో మరి పిల్లల పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడము, తర్వాత క్యాజువల్గా ఎవరైతే పిల్లలు రావట్లేదో ఆ రాని పిల్లల పైన మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు ఎందుకు రావట్లేదు అని పేరెంట్స్తో మాట్లాడడం, ఇవన్నీ కూడా సూచనలు చేయడం జరిగింది. కాబట్టి మరి రానున్న రోజుల్లో మనం, ఎందుకంటే ఈ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి పిల్లలు డెఫినెట్గా మరి కాలేజ్కి వస్తేనే వాళ్ళకి కొంత సబ్జెక్ట్స్ అనేటివి ఏర్పాటు జరుగుతుంటుంది. కాబట్టి మరి ప్రిన్సిపల్ గారికి నేను సూచన చేశాను పిల్లల యొక్క స్ట్రెంత్ని ఇంప్రూవ్ చేయడానికి. సో రిమైనింగ్ అన్ని క్లాసెస్ కూడా బాగానే జరుగుతున్నవి. ఎవ్రీథింగ్ ఈజ్ క్వైట్ ఫైన్. కాబట్టి ఇట్ ఈస్ వెరీ హ్యాపీ టు విజిట్ దిస్.
నదుల అనుసంధానం ఆవశ్యకత, రాష్ట్ర ప్రయోజనాలు, అమెరికా వెళ్లే తెలుగు విద్యార్థుల గురించి కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించారు. టీడీపీ ఎంపీ లావ్ శ్రీకృష్ణదేవరాయలు ఇంటర్లింకింగ్ ద్వారా 2 నదుల్ని అనుసంధానం ద్వారా కొన్ని లక్షల ఎకరాలకి సాగునీరు మరీ ముఖ్యంగా ఏదైతే వెనకబడ్డ ప్రకాశం జిల్లా అయితే కానీ, వెనకబడ్డ రాయలసీమ అయితే కానీ, ఈ ప్రాంతాలన్నిటికీ కూడా నీరు అందించాలంటే ఈ 2 నదుల్ని కూడా అనుసంధానిస్తేనే అవుతుందనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు గురించి కేంద్రం వైపు నుంచి సహాయ సహకారం అందించాలని చెప్పి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారిని ముఖ్యమంత్రి గారు కోరడం జరిగింది. ఈ రెండింటి గురించి కూడా ఈరోజు మీటింగ్లో ప్రధానంగా చర్చించడం జరిగింది. అలాగే మరొక కేంద్ర మంత్రి గారు జయశంకర్ గారితో, ఎక్స్టర్నల్ అఫైర్స్ కేంద్ర మంత్రి గారితో కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు కలవటం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చకు వచ్చినవి, సరే ఈ మధ్య అమెరికాలో ఏదైతే కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయిందో దానివల్ల ఇండియా పైన, ఇండియన్ ఎకానమీ పైన ఏ విధమైన మార్పులు చేర్పులు జరుగుతాయని, అలాగే ఇక్కడ ఇండియా నుంచి వెళ్ళే స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుంది అని చెప్పి, అక్కడ అమెరికా వెళ్ళే వారికి ఏ విధంగా ఉంటుంది. ఎందుకంటే మనందరికీ తెలిసిందే, ఆంధ్ర రాష్ట్రం నుంచి ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేల మంది స్టూడెంట్స్ అక్కడికి వెళ్తూ ఉన్నారు, అక్కడ బాగా చదువుకుంటున్నారు, బాగా సెటిల్ అవుతూ ఉన్నారు. వారికి ఏ విధంగా ఉండబోతా ఉన్నదని కూడా మాట్లాడటం జరిగింది. వీటన్నిటితో పాటుగా ఎకానమీ పరంగా ఏ విధంగా మార్పులు చేర్పులు జరగబోతూ ఉన్నాయి, భారతదేశం మనం ఏ విధంగా ప్రముఖ పాత్ర పోషించబోతూ ఉన్నాం, దాంట్లో ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా మనం దాన్ని ఏ విధంగా ఉపయోగ చేసుకోవాలి అనే అంశం పైన ఈరోజు జయశంకర్ గారితో మాట్లాడటం జరిగింది. దానికి సంబంధించి జయశంకర్ గారి వైపు నుంచి కూడా ఆయన చెప్పడం జరిగింది, పూర్తి సహాయ సహకారం అందిస్తామని. ఏ డెలిగేషన్ వచ్చినా కానీ దాన్ని తప్పకుండా ఆంధ్ర రాష్ట్రం వైపు మళ్లించే దానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా కోరారు, ఏ విధమైన ఇన్వెస్ట్మెంట్ వైపు నుంచి కానీ ఇంట్రెస్ట్ చూపించేవారు ఎవరు వచ్చినా కానీ దయచేసి ఆంధ్ర రాష్ట్రాన్ని చూపించండి. ఎందుకంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మేము తీసుకున్నాము ఆంధ్ర రాష్ట్రంలో. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూపించే సత్వం మాకు ఉంది, చేసి చూపిస్తాం. ఏ డెలిగేషన్ వచ్చినా కానీ, ఏ దేశం వాళ్ళు వచ్చినా ఇన్వెస్ట్ చేయడానికి తప్పకుండా మా వైపు మళ్లించండి అని చెప్పి కోరడం జరిగింది. వీటన్నిటితో పాటుగా ఏదైతే కొన్ని ఇమిగ్రేషన్ ఇష్యూస్ మన విద్యార్థులు కానీ మన జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రంలో రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి మరియు స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. వారికి ఆలయ సాంప్రదాయం ప్రకారం పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ తెలంగాణలో జరుగుతున్న సర్వేకు ప్రజలంతా సహకరించాలని కోరుతూ ఈ సర్వే ద్వారా భవిష్యత్తులో తెలంగాణలో ఎవరికైతే ప్రభుత్వ పథకాలు అందడం లేదో అర్హత ఉన్న వారందరికీ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పథకాలు అందించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే కొన్ని పథకాలు అమలు అయినవి తెలుపుతూ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆలస్యమైన అందరికీ పథకాలు అందించడం జరుగుతుందన్నారు. ఒకసారి సమాచారం అంతా వచ్చిన తర్వాత అర్హత కలిగిన వాళ్ళందరికీ కొత్తగా ఇచ్చే కార్యక్రమం చేపట్టడంతో పాటుగా కొన్ని పరిస్థితులతో ఉన్నటువంటి కొత్త సమాచారం క్రోడీకరించుకొని ఈ ప్రభుత్వాన్ని ప్రజల అవసరాల దృష్టి ప్రకారంగా నడపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో కూడా కొంత ప్రతిపక్షాలు ముందుగా దుష్ప్రచారం చేసినాయి, బ్యాంక్ అకౌంట్ అడుగుతున్నానో లేకపోతే ఎట్లా అట్లా. ఎక్కడ కూడా ప్రశ్నపత్రంలో అటువంటి లేవు, అకౌంట్ ఉందా లేదా అని మాత్రమే అడుగుతా ఉన్నారు. కాబట్టి వచ్చే ఎమ్యునరేటర్స్ కు మీరంతా రెస్పాండ్ అయ్యి వాళ్ళకు సంబంధించిన సమాచారాన్ని సేకరించే అంశంలో సహకరించామని కోరుతాను. ఎవరు కూడా దీనికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు, ఎవరు కొంత ప్రతిపక్ష ఎవరైనా అడుగుంటే తగిన చర్యలు తీసుకోబడతాయనే మాట మనవి చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలపైన
మరి కార్యక్రమాలు ప్రణాళిక చేస్తా ఉన్నారు. దానిలో భాగంగా గ్రామాన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, తెలంగాణ ప్రజలు అందరూ కూడా మనం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చినాం, మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యాలు ఇచ్చినాం, 5 లక్షల నుంచి 15 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ ఇచ్చినాం. ఇవాళ రైతు రుణమాఫీ ₹1,00,000 5 సంవత్సరాల్లో అనేక కిస్తుల మీద చేసి ఆ రుణమాఫీ సక్రమంగా జరగని పరిస్థితి నుంచి దేశంలోనే ఏ రాష్ట్రం చేయని విధంగా ₹2 లక్షల రుణమాఫీ చేశాం. ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ప్రక్రియ జరుగుతూ ఉంది. ఈ విధంగా అన్ని కార్యక్రమాలకు సంబంధించి ప్రజలతోటి మిగతా హామీలు కూడా ఇప్పుడున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కొద్దిగా ఆలస్యమైన వచ్చే మార్చి తర్వాత అన్ని కూడా ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ప్రజలంతా కూడా ఈ యొక్క ఉత్సవాల్లో సంవత్సరం మీ ప్రజాపాలన మీరెన్నుకున్న ప్రభుత్వం కాబట్టి అందరూ కూడా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కోరుతాం. కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా చైర్మన్గా కర్నూలు నగరంలోని కూడా కార్యాలయం నందు కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు, అభిమానుల మధ్య జిల్లా జాయింట్ కలెక్టర్ కూడా వైస్ చైర్మన్ శ్రీమతి బి నవ్య ఐఏఎస్ గారి సమక్షంలో పదవి బాధ్యతలను సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ తనపై నమ్మకంతో రెండవసారి కూడా చైర్మన్గా అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని, కూటమి ప్రభుత్వం నాపై నమ్మకంతో ఇచ్చిన పదవిని సక్రమంగా చేపట్టి వారు నాపై ఉంచిన నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయకుండా అవినీతి అక్రమాలకు తావు లేకుండా నిర్వర్తిస్తానని తెలిపారు. అక్రమ లేఅవుట్లు వేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే వారిని ఎవరిని వదిలిపెట్టేది లేదని అన్నారు. హంద్రీ పోరంబోక్ స్థలాల్లో మరియు డి లైన్ పరిధిలో కొంతమంది అక్రమ లేఅవుట్లు వేసి ప్రభుత్వ రుసుము చెల్లించకుండా మొండి చేయిస్తున్నారని, అలాంటి వారు ఏ స్థాయిలో ఉన్నా వదిలిపెట్టేది లేదన్నారు. సుమూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా పరసిద్ధిరస్తు తథాస్తు శ్రీయకాంతాయ కళ్యాణ నిధయేతిరాం శ్రీ నమో నమో భవదిదాయ రాజాయ ప్రత్యదాయినే నమో వయం మహేశ్వరాయ కుర్మహే హరికామాన్ కామకామాయ కామేశ్వరో వైశ్వరో దదాతు కుబేరాయ వైశ్వరాయ మహారాజాయ నమః నమానం భవతి యదాయ పురుషస్వేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయమస్తు మనోభీష్ట సిద్ధిరస్తు ధనకనక వస్తు వాహన సమృద్ధిరస్తు జ్యేష్ఠ భ్రాతాభిదుస్సమః అయ్యా అయ్యా కాళ్ళకు మొక్కిన మంచిగా దీవించేది మా ఎదురుగా బిస్కెట్ అని ఆల్ ది బెస్ట్ సార్. సార్ మీరు కూర్చోండి సార్, ఒక్కసారి కూర్చోండి, ఒక్క సెకండ్ కూర్చోండి, మళ్ళీ ఇంకా అయ్యాక రోజు ఒక్క పూట వేయడమ్మా భోజనము లేదు ఇంకా అయిపోయింది ఈరోజు నుంచి అంత. ఒక నిమిషం
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఆదుకునేందుకు విద్యాశాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొని పార్టీ ప్రతిష్టను పెంచాలని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు స్వాతి శంకర్ చెప్పారు. నగరంలోని 7 రోడ్ల జంక్షన్ పాత బస్టాండ్ కూడలిలో సభ్యత్వ నమోదు సెంటర్లను ఆమె ప్రారంభించారు. 100 రూపాయల సభ్యత్వంతో 5 లక్షల మేర బీమా సౌకర్యం కల్పించేలా టీడీపీ సభ్యత్వ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. 100 చెల్లించి సభ్యత్వం తీసుకున్న వారికి గతంలో 2 లక్షలుగా ఉన్న ప్రమాద బీమా సదుపాయాన్ని 5 లక్షలకు పెంచారు. అలాగే టీడీపీ సభ్యత్వ కార్డు ఉన్న వ్యక్తి మరణించిన రోజే అంత్యక్రియలకు 10,000 అందిస్తున్నామన్నారు. దీంతో పాటు కార్యకర్తల కుటుంబాలకు విద్య, వైద్యం, ఉపాధి కోసం పార్టీ సాయం అందిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకొని నేతలు, కార్యకర్తలు రికార్డ్ స్థాయిలో నిర్వహించాలని స్వాతి శంకర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రోజు నుంచి 7 రోడ్ జంక్షన్ ఓల్డ్ బస్ స్టాండ్ సెంటర్లోని సభ్యత్వ నమోదు కార్యక్రమము మొదలు పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరూ వచ్చి సభ్యత్వ నమోదు చేసుకోవాలని కోరుకుంటూ సెలవు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.